అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. నేను మీ సోదరుడు ఇమ్రాన్ అలీ. ప్రత్యేక సందర్భాల్లో చదవాల్సిన కొన్ని కలిమాల గురించి మనం తెలుసుకుందాం. ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. చివరి వరకు చూడండి. ఎలాంటి సందర్భాల్లో, ఎలాంటి సిచ్యువేషన్లో ఎలాంటి కలిమాలు చదవాలి, ఎలాంటి పదాలు చదవాలో మనం ఈరోజు తెలుసుకుందాం. మొదటిది, ఏదైనా పని ప్రారంభించేటప్పుడు బిస్మిల్లా అని చెప్పి ప్రారంభించాలి. అంటే ఏదైనా పని ప్రారంభించేటప్పుడు బిస్మిల్లా అని చదవాలి. రెండోది, ఏదైనా మంచి జరిగినప్పుడు అల్హమ్దులిల్లా అని పలకాలి. అంటే చాలామందికి సడన్గా మంచి శుభవార్త తింటుంటారు, ఏదైనా మంచి జరగదు, అట్లాంటప్పుడు అల్హమ్దులిల్లా అని మన నోటుకుండా పలకాలి. మూడోది, ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ అని పలకాలి. ఏదైనా బ్యాడ్ న్యూస్ వింటాం, అప్పుడప్పుడు కొన్ని బ్యాడ్ న్యూస్ వింటుంటాం, అకస్మాత్తుగా ఏదైనా కష్టం వస్తుంటుంది, ఎవరైనా చనిపోతుంటారు, అలాంటప్పుడు ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ అని చదవాలి. నాలుగోది, ఏదైనా తప్పు జరిగినప్పుడు అస్తగ్ఫిరుల్లా అని పలకాలి. మన జీవితంలో ఏదో ఒక చిన్న చిన్న తప్పులు జరుగుతూనే ఉంటాయి, అలాంటప్పుడు మనం అస్తగ్ఫిరుల్లా అని చదవాలి. ఐదోది, ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు, చెడు ఆలోచనలు వచ్చినప్పుడు ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ అని చదవాలి. చూస్తుంటాం, మనకు విపరీతమైన కోపం వస్తుంటుంది, చెడు ఆలోచనలు వస్తుంటాయి, అలాంటప్పుడు ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ అని చదవాలి. ఆరోది, ఆనందం లేక ఆశ్చర్యం కలిగినప్పుడు సుబ్హానల్లా అల్లాహు అక్బర్ అని పలకాలి. అంటే మనిషికి ఒక్కసారి ఆశ్చర్యం కలగద్ది, ఆనందం కలగద్ది, అలాంటప్పుడు సుబ్హానల్లా అని చెప్పి అల్లాహు అక్బర్ అని చెప్పి పలకాలి. ఏడోది, ఇతరుల నుండి సహాయం పొందినప్పుడు జజాకల్లాహు ఖైర్ అని చెప్పి పలకాలి, వారికి చెప్పాలి. అంటే మనకి ఎవరైనా ఇతరుల సహాయం చేయనప్పుడు, వేరే వారి ద్వారా హెల్ప్ పొందినప్పుడు జజాకల్లాహు ఖైర్ అని చెప్పి పలకాలి. ఎనిమిదోది, ఎవరైనా విందుకి ఆహ్వానించినప్పుడు బారకల్లాహు లక ఫీ అహ్లిక వ మాలిక. అంటే ఎవరైనా విందుకు ఆహ్వానించినప్పుడు ఈ దువా చదవాలి. అంటే వారికి బర్కత్కి సంబంధించి దువా మనం చేయాలి. తొమ్మిదోది, ఏదైనా పని భవిష్యత్తులో లేక రేపో చేయాలనుకున్నప్పుడు ఇన్షా అల్లా అని చెప్పి మనం పలకాలి. అంటే ఏదైనా పని రేపో ఎల్లుండో తర్వాత చేయాలనుకున్నప్పుడు ఇన్షా అల్లా అని పలకాలి. పదోది, పైకి ఎక్కేటప్పుడు, మెట్లు ఎక్కేటప్పుడు అల్లాహు అక్బర్ అని చెప్పి చదవాలి. 11ఓది, క్రిందికి దిగేటప్పుడు, క్రిందికి వెళ్ళేటప్పుడు, మెట్లు దిగేటప్పుడు, అలాంటప్పుడు సుబ్హానల్లా అని చదవాలి. 12ఓది, ఆందోళన చెందినప్పుడు, టెన్షన్లో ఉన్నప్పుడు లా ఇలాహ ఇల్లల్లా అని చదవాలి. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో 12 కలిమాలు, ఇవి తప్పకుండా ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. మీ పిల్లలకు కూడా నేర్పించండి. పెద్దవాళ్ళకు కూడా చాలామందికి తెలియకపోవచ్చు. తప్పకుండా ఈ వీడియోని ఇతరులకు షేర్ చేయండి, ఎందుకంటే మీ వల్ల ఇతరులకు లాభం కలగవచ్చు. ఈ 12 కలిమాలు ప్రతి ఒక్కరికి సాధారణ జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంటాయి. తెలియకపోతే నేర్చుకోండి. జంజం నీరు, జంజం వాటర్, ఇబ్నే మాజా హదీస్ నెంబర్ 3062. జంజం నీరు ఏ ఉద్దేశంతో తాగితే దానికోసం ఉపయోగపడుతుంది. జంజం నీరు వల్ల కూడా ఎన్నో అద్భుతమైన లాభాలు ఉన్నాయి. మీరు నెట్లో కూర్చోండి, ఎన్నో క్యాన్సర్ కేసులు ఈ జంజం వాటర్ తాగడం వల్ల నయమైపోయాయి. ఈ జంజం వాటర్ గురించి శాస్త్రవేత్తలు ఎన్నో అద్భుతమైన విషయాలు తెలియజేశారు. కావాలంటే మీరు నెట్లో కూడా చూసుకోండి. ఈ జంజం వాటర్ తాగడం వల్ల శరీరానికి ఎన్నో మినరల్స్ లభిస్తాయి, ఇంకా గ్యాస్ట్రిక్ సమస్యలన్నీ దూరం అవుతాయి, మీ బాడీని డిటాక్సిఫై చేసే శక్తి కూడా ఉంది. జంజం నీరులో అల్లా ఎన్నో ఉపయోగాలు పెట్టాడు. జంజం నీరు అనేది భూమి మీద ఒక గొప్ప అనుగ్రహం. మీకు ఒకవేళ స్వచ్ఛమైన జంజం వాటర్ కావాలంటే, 5 లీటర్ల క్యాన్ కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఒకవేళ మీరు వేరే వేరే ప్రదేశాల్లో ఉన్న, మీకు కొరియర్ ద్వారా కూడా పంపించడం జరుగుతుంది. స్వచ్ఛమైన ప్యూర్ జంజం వాటర్ కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. బార్లీ అంటే తలిబిన, ప్రవక్త మహమ్మద్ తెలియజేశారు, తలిబిన ఉపయోగించండి. తలిబిన హృదయానికి ప్రశాంతతనిస్తుంది మరియు వ్యాధిగ్రస్తునికి స్వస్థత చేకూరుస్తుంది. తలిబిన వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఎవరైతే గుండె సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నారో, ఎవరైతే కడుపుకు సంబంధించిన వ్యాధులతో భయపడుతున్నారో, అసిడిటీ, మలబద్ధకం, ఇలాంటి వారికి తలిబిన చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే తలిబినలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఎవరైతే చిన్న పిల్లలు హైట్ పెరగడం లేదో, సరిగా తినడం లేదో, అలాంటి వారికి కూడా తలిబిన చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా స్త్రీలు ఎవరైతే యూరిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారో, అలాంటి వారికి కూడా తలిబిన సూపర్గా ఉపయోగపడుతుంది. మా వద్ద స్వచ్ఛమైన తలిబిన లభిస్తుంది. కావాలంటే మీరు ఈ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మరియు బార్లీతో తయారు చేసిన స్వచ్ఛమైన తలిబిన మా వద్ద లభిస్తుంది. మీకు కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. మీకు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది.